హే వెల్కమ్ టు టిఎన్ఆర్ బ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ దగ్గర మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా దగ్గర అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. చూడండి, ఉదయం లేచి ముగ్గులు వేసుకొని అలవి అనుకొని ఇలా ముగ్గేసుకొని గొబ్బెమ్మలు నాలుగు దిక్కులు పెట్టేసుకొని మేమైతే మట్టి పోస్తున్నాము. ఎందుకు అని అంటే కింద బండలు ఖరాబ్ మల్లగా అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అలా మట్టి పోసుకొని దాంట్లో ఆవు పిడకలు పెట్టుకుంటాము. ఆ నాలుగు చుట్టూరుగా గొబ్బెమ్మలు పెట్టేసి వాటికి దారం చుట్టేసి నవధాన్యాలు పోసేస్తాము చుట్టూరుగా. సో నవధాన్యాలు అనేది లక్ష్మీకి స్వరూపము. ఇంకా ఈ ఆవు పేడతో వెలిగించడానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే, ఆవు పేడ అనేది మన చుట్టూ ఉండే ఆక్సిజన్ని పెంచుతుంది, అలాగే రేడియేషన్ తగ్గిస్తుంది. ఇది సైంటిఫిక్ గలుపు, అందుకే మన పెద్దవాళ్ళు అలా పెట్టారు. ఇవే చెప్పాను కదా, నాలుగు దిక్కులు నాలుగు గుబ్బమ్మలు పెట్టి. ఇంకా మా డాడీ అయితే అక్కడ వెలిగించేస్తున్నాడు దాన్ని. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, రెండు గురుగులు అంటాం మేము. ఈ రెండు గురుగుల్లో పాలు పోసి, పాలు పొంగిన తర్వాత అందులో బియ్యము బెల్లము వేసి పరమాన్నం వండుతాము. ఇది యాక్చువల్గా ప్రాసెస్. సో ఇక్కడ మేము యూజ్ చేసినవి ఏంటంటే ఆవు పిడకలు, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, అలాగే రేగు పండ్లు. సో ఇంకా అలా పిడకలు పెట్టేసి అగ్గి రాజేసి అందులో పాలు పోసేది వెయిట్ చేస్తాము. సో ఇది 8 దిక్కులలో ఏ దిక్కుగా పొంగుతుంది అనేది చూస్తారన్నట్టు. దీని ప్రకారం మన ఐశ్వర్యం అది కూడా ఉంటది అని చెప్పేసి, గంగ దిక్కు అంటే మా సైడు గంగా అంటే నార్త్ ఈస్ట్ అన్నట్టు, సౌత్. సో నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ అలా చూస్తాము అన్నట్టు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ప్రతీక ఉంది మన పురాణాల ప్రకారం. సో ఇలా మేమైతే మా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాము. సో మీ దిక్కు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏం చేస్తారు ఏంటి అనేది. సో ఇదైతే మాకు మూడు దిక్కులుగా పొంగింది. అంటే 3+3 6 దిక్కులు. ఇంకా 2 దిక్కులు మాత్రం పొంగలేదు. ఇంకా ఫైనల్ గా అందులో మా వైఫ్ అండ్ అందరం బియ్యము బెల్లము వేసి పరమాన్నం అయితే చేశాము. మీ దిక్కు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వ్లాగ్.